ప్రియులారా, మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి 4 కూడా మరి కంటిన్యూస్‌గా ఉంటుంది. ఒక ఆర్డర్‌గా ఉంటుంది కాబట్టి ఏ క్లాస్ కూడా దయచేసి ఎవరు మిస్ చేసుకోవద్దు. పాత నిబంధన ధర్మశాస్త్రం అనగానే మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆహ్, పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఆదికాండం పక్కన పెడితే నిర్గమకాండము, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 4 కాండాలను ఆహ్, భాగాలుగా, అంటే అందులో ప్రాముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం ఈ 4 వారాలు కూడా చేద్దాం. కాబట్టి మీకు ఈ పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి విషయం మీద ఒక పూర్తి అవగాహన రావడానికే మరి ఈ పాఠాలు చేస్తున్నాను. కాబట్టి ప్రతి పాఠం కూడా చాలా అవసరమైనటువంటిదే. కాబట్టి ఈ 4 భాగాలలో మొదటి భాగంలో మనము ఇశ్రాయేలీల యొక్క ప్రయాణంలో ఒక భాగాన్ని ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథాలు 4 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 గ్రంథాలను మనము 4 భాగాలుగా విడదీయొచ్చు. రాసుకోండి, 4 భాగాలుగా విడదీయొచ్చు. అందులో మొదటిది దేవుడు ఇశ్రాయేలీయులకి చేసినటువంటి మేలు లేదా ఐగుప్తీయులకు చేసినటువంటి కీడు. అది మీకు గతంలో నేను ఇశ్రాయేలీల పక్షాన దేవుడు ఐగుప్తు దేవతలకు చేసినటువంటి మరి న్యాయ తీర్పుని గురించి నేను ఒక పాఠం చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుందో లేదో. వారు ఏ ఏ దేవతలను పూజించారో ఆ దేవతలకు సంబంధించి దేవుడు వాళ్ళ మీదకి 10 తెగుళ్ళు, వాళ్ళు పూజించేటువంటి దేవుళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళ మీద 10 తెగుళ్ళు రప్పించాడని గతంలో నేను ఒక ఆన్లైన్ క్లాస్ మీకు చెప్పాను. మీకు గుర్తుందనుకుంటాను. కాబట్టి అది మొదటి భాగంగా తీసుకోండి. వాళ్ళు దేవుడు మరి ఐగుప్తు దేవతలకు చేసినటువంటి న్యాయ తీర్పుని గురించి మొదటి భాగంగా మనం చూసుకుంటే, ఇంకా రెండవ భాగంలో ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం ఐగుప్తు దేశం నుండి మరి కనానుకు వాళ్ళు చేసినటువంటి ప్రయాణం గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి. ఇక మూడవది మనం ఆలోచిస్తే, దేవుడు వాళ్ళకిచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఇశ్రాయేలీయులకి దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము. నాలుగవదిగా దేవుడు మరి ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి నియామక కాలములు లేదా పండుగలు. ఇలా 4 భాగాలుగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాలని మనం విడదీసుకోవచ్చు. సో మొదటి భాగంలో దేవుడు మరి ఐగుప్తు దేవతలకు చేసినటువంటి న్యాయ తీర్పుని గురించి మనం చూస్తాం. రెండవదిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను వరకు చేసినటువంటి ప్రయాణము, అందులో ముఖ్య ఘట్టాలను దేవుడు రాయించాడు. ఇక మూడవదిగా వాళ్ళు పాటించాల్సినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేదా ఆజ్ఞలు దేవుడు రాయించాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలలోనే మరి వాళ్ళు పాటించాల్సినటువంటి నియామక కాలములను గురించి దేవుడు రాయిస్తాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథాలలో 4 భాగాలుగా మనం ఈ విధంగా మరి విడదీసుకొని చదవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఏం రాయించాడో, మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడో అవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. సో మొదటిగా మరి దేవుడు ఇచ్చినటువంటి న్యాయ తీర్పు ఏదైతే ఉందో ఈ ఐగుప్తు దేవతలకి, దాని గురించి మనం గతంలో నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు రెండో భాగంలోనికి మనం వెళ్ళిపోతే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు చేసినటువంటి ప్రయాణంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు, వారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఎప్పుడెప్పుడు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి సంగతులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వారం ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా, మరి ఎంత ఇచ్చినటువంటి సమయంలోనే ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను వివరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు 4 వారాలు ఉన్నాయి కాబట్టి 4 వారాలలో ఈ పాఠం నేను మరి ముగించే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఏ క్లాస్ మిస్ చేసుకోకండి, ఏ అంశాన్ని కూడా మిస్ చేసుకోకండి. సో మొదటిగా ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రయాణాన్ని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. సో మొదటిగా మరి దేవుడు ఐగుప్తు దేవతలకి చేసినటువంటి మరి తీర్పు లేదా వారి పట్ల జరిగించినటువంటి ఆ 10 తెగుళ్ళ తర్వాత మరి చివరి తెగులు ఐగుప్తులో పుట్టిన ప్రథమఫలమైనటువంటి కుమారులు గాని, పశువులు గాని అన్నిటినీ కూడా దేవుడు మరి హతము చేసినట్లుగా మనం చూడగలం. అలా హతం చేసిన తర్వాత మరి ఫరో
మోషేని పిలిపించి, ఇంకా మీరు ఇక్కడ నుండి బయలుదేరండి, మీ దేవుడికి అది ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి అని చెప్పి వాళ్ళని పంపించడానికి మరి అతను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. ఇది అందరూ కూడా తెలిసినటువంటి సందర్భమే. మీకు నిర్గమకాండము మరి 12వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ కూడా మీకు ఉంటాయి. 10, 11, 12 అధ్యాయాలలో మరి చివరిగా వాళ్ళ మీదకి వచ్చినటువంటి తెగులు ఏదైతే ఉందో దాని గురించి దేవుడు రాయించిన తర్వాత వీళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మరి ఎక్కడి నుండి ప్రారంభిస్తారు అని మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము ఇశ్రాయేలీల ప్రారంభం, వారి యొక్క ప్రయాణ ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందో మనం చూసుకుంటున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. అంటే ఒక నిమిషం ఆగుదామండి. ఇక్కడ మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ప్రయాణ దినం ఏదైతే ఉందో, ప్రారంభ దినం ఏదైతే ఉందో, ఇది మీకు మొదటి నెల మొదటి దినము. మనం ఒక మ్యాప్ పంపించాను, క్యాలెండర్లో మనం చూసుకున్నట్లయితే ఒక క్యాలెండర్ ఉంటుంది, ఇబ్రీల క్యాలెండర్. వీళ్ళు ఐగుప్తు నుండి కనాన్కి బయలుదేరుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక క్యాలెండర్ ఇచ్చాడు. అంతకుముందు వాళ్ళు పాటిస్తున్నటువంటి క్యాలెండర్ వేరేది ఉండేది. కాబట్టి వాళ్ళు ఏ రోజైతే ప్రయాణాన్ని ప్రారంభించారో అంతకుముందు వరకు కూడా వేరే విధంగా వాళ్ళకి దినాలు మాసాలను వాళ్ళు లెక్కించేవారు. కానీ వాళ్ళ ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రయాణపు దినమే మొదటి నెల మొదటి దినముగా మీరు దానిని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నాడు. మరి ఇక్కడ 16వ వచనానికి వచ్చేసరికి అది కదన్నా, ఇంకొకటి ఉంటుంది చూడండి, రెండు కంపారిజన్ చేసి ఉంటాయి. 16వ వచనాన్ని చదవండి ఈలోపు. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘంగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. ఆ మొదటి నెల మొదటి దినాన వీళ్ళు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అంటే ఒక నియామక కాలాన్ని వీళ్ళు పాటించాలని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ప్రారంభమైంది అనేటువంటిది 37వ వచనంలో రాస్తాడు చూడండి. ఇదిగోండి ఇక్కడ క్యాలెండర్ మీకు ఉంది. మీకు ఎడం పక్క ఒకటి ఉంది, కుడి పక్క ఒకటి ఉంది. ఆ ఎడం పక్క ఉండేది వాళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి కాలంలో వాళ్ళు పాటించినటువంటి క్యాలెండర్గా మనం చూస్తాం. దానినే మరలా వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణాన్ని ప్రారంభించారో ఒక కొత్త క్యాలెండర్ని మరలా దేవుడు వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో మొదటి నెల మీకు నిసాన్ అనేటువంటి మరి నెలతో ప్రారంభమవుతుంది. అది మనకి ఇంచుమించుగా మార్చి లేదా ఏప్రిల్ అని రాయబడింది. కాబట్టి ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి మరి కొత్త క్యాలెండర్గా మనం చూడగలం. కాబట్టి వాళ్ళ ప్రారంభం మొదటి నెల మొదటి దినం ఎక్కడి నుంచి ప్రారంభమైందో 37వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. ఇక్కడ వీళ్ళు ప్రారంభం ఎక్కడంట, రామశేషు అనేటువంటి ప్రాంతం నుండి ప్రారంభమైంది. మీకు ఒక వాళ్ళ జర్నీకి సంబంధించి ఒక పిక్చర్ కూడా ఉంటుంది చూడండి. మొదటిగా రామశేషు నుండి వీళ్ళు అంటే ఆ రామశేషు అనేటువంటి ప్రాంతంలో ఇశ్రాయేలీలు ఎక్కువ కాలం నివసించినట్లుగా మనం చూడగలం. మరి ఇశ్రాయేలీల ప్రారంభము ఆ రామశేషు ప్రాంతం నుండి ప్రారంభమై మొదటిగా వాళ్ళు చేరుకున్నటువంటి స్థలము సుక్కోతు అనేటువంటి ప్రాంతము. ఈ సుక్కోతు మరి 10 రోజుల్లోగానే వీళ్ళు మరి ప్రయాణం చేసినట్లుగా మనం చూడగలం. ఇక ఈ సుక్కోతు నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నెక్స్ట్ స్టెప్ మొదటిగా రామశేషు నుండి ప్రారంభమై సుక్కోతు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ సుక్కోతు అనేటువంటి ప్రాంతం నుండి ఎక్కడికి వచ్చారో మనం చూసుకున్నట్లయితే అదే నిర్గమకాండము 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 13వ అధ్యాయము 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే ఏతాము అనేటువంటి ప్రాంతానికి వచ్చినట్లుగా దేవుడు రాయించాడు. కాబట్టి మొదటిగా రామశేషు నుండి సుక్కోతు నుండి ఏతాం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ ఏతాం అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు వీరికి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండడం ప్రారంభించాడు. అది మీకు 21వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండే మరి దేవుడు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారిని నడిపించడానికి దేవుడు ఉన్నట్లుగా మనం
చూడగలం. కాబట్టి ఏతాము అనేటువంటి ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వీళ్ళు కొన్ని దినాలలోనే మరలా ప్రయాణాన్ని సాగిస్తారు. అదే నిర్గమకాండము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూసుకుంటే, లేదా మొదటి వచనాన్ని మనం చూసుకుంటే, మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు ఏతాము నుండి ప్రయాణమై మరి ఎక్కడికొచ్చారంటే బెల్సెఫోను అనేటువంటి ప్రాంతానికి, అంటే సముద్ర తీరానికి వచ్చాడు. ఇక్కడే ఎర్ర సముద్రము పాయింట్ మీకు కనబడుతుంది. దాంట్లో మీరు చూడొచ్చు మ్యాప్‌లో. మరి కొద్దిగా ఎన్లార్జ్ చేసే కొత్తదన్న. పీహహీరోతు అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి బెల్సెఫోను అనేటువంటి ప్రాంతానికి వీళ్ళు వచ్చినట్లుగా మనం చూడగలం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనే దేవుడు మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వాళ్ళు 3 రోజులు దాని గుండా ప్రయాణం చేసినట్లుగా మనకి 14వ అధ్యాయం అంతా కూడా దేవుడు రాయించాడు. కాబట్టి ఆ ఎర్ర సముద్రం దగ్గర జరిగినటువంటి సంఘటనలేమో మీకు అన్ని కూడా మరి ఎన్నోసార్లు మీరు విని ఉంటారు. కాబట్టి ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసినటువంటి ప్రాంతమే ఈ బెల్సెఫోను లేదా పీహహీరోతు అనేటువంటి ఈ ప్రాంతంలో మరి ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చీల్చి వాళ్ళని మరలా ప్రయాణం కొనసాగించినట్లుగా, మరి 3 దినాల్లో వాళ్ళ ప్రయాణం అక్కడ కొనసాగినట్లుగా మనకి 14వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మనకుంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇది మీకు ఎప్పుడు కూడా ఇంకా మైండ్లో ఉండిపోవాలి అలాగా, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారో అవన్నీ కూడా. మరి ఈ పీహహీరోతు లేదా బెల్సెఫోను అనేటువంటి ఈ ప్రాంతం నుండి వీళ్ళు మరి ఆ ఎర్ర సముద్రం గుండా ప్రయాణం 3 దినాలు చేసిన తర్వాత వీరు మరొక ప్రాంతానికి వచ్చినట్లుగా మనకి నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది. నిర్గమకాండము 15వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఇక్కడ మొదటిగా వాళ్ళు షూరు అనేటువంటి మరి అరణ్యం గుండా ప్రయాణం సాగించారు. షూరు అనేటువంటి అరణ్యం గుండా వీళ్ళ ప్రయాణం సాగింది. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదు. ఇక్కడ అరణ్యము అనగానే మీరు మరి అరణ్యం అనుకోకండి, అంటే చెట్లు ఉండేటువంటి అరణ్యం అని అనుకోండి. మీకు ఇంగ్లీష్లో డెజర్ట్ అంటాడు. అంటే ఎడారి భూమిలో వాళ్ళు ప్రయాణం చేశారు. కాబట్టి ఇక్కడ అరణ్యం అనగానే అరణ్యం అనుకోకండి, ఎడారి ప్రాంతాలు అవన్నీ కూడా ఎక్కువగా. సో అరణ్య ప్రాంతాల కంటే కూడా ఎడారి ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి. కాబట్టి షూరు అనేటువంటి అరణ్యం గుండా వీళ్ళు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు వచ్చినటువంటి ప్రాంతము మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. మీకు ఆ మ్యాప్లో క్లియర్గా ఉంటుంది. ఆ మారా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మరి అప్పటికే కూడా వీళ్ళు ఆ అరణ్యం గుండా లేదా ఆ ఎడారి గుండా ప్రయాణం చేశారు కనుక బాగా దప్పికేసింది వీళ్ళకి. అక్కడ నీళ్లు ఏమాత్రం ఉండదు, మరి ఎడారి ప్రాంతం కదండి, నీళ్లు దొరకవు. కాబట్టి వీళ్ళు మారాకి వచ్చేసరికి ఇక్కను కూడా వాళ్ళకి మరి నీళ్లు దొరకనందున చాలా వేదన చెందుతుంటారు. కాబట్టి మారాకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు దొరికాయి కానీ అవి చాలా చేదుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రాంతంలోనే మరి చేదు నీటిని దేవుడు మంచి నీటిగా మార్చారు. ఒక చెట్టును చూపించి మోషేతో ఆ చెట్టుని తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళలో వేయమన్నప్పుడు, ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ చేదు నీళ్లు మరి మంచి నీళ్లుగా మారినట్లుగా, మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ నీళ్లను తాగినట్లుగా మనం చూడగలం. మరి ఈ మారా నుండి మరి అక్కడ మంచి నీళ్లు తాగిన తర్వాత మరలా వీళ్ళ ప్రయాణము మరొక ప్రాంతానికి వచ్చి ఆగుతుంది. అదే మీకు 27వ వచనంలో ఉంటుంది. నిర్గమకాండం 15:27. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. కాబట్టి ఇక్కడ మరలా ఏలీం అనేటువంటి ప్రాంతానికి వీళ్ళు వచ్చారు. ఏలీం అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ మరి వీళ్ళు తాగడానికి 12 నీటి బుగ్గలు కనిపించాయి. వాళ్ళు అక్కడ కొన్ని దినాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలము. అలాగే మరి ఈత చెట్లు కూడా వాళ్ళకి అక్కడ కనిపించినట్లుగా దేవుడు మనకి రాయించాడు. కాబట్టి ఎలీము అనేటువంటి ప్రాంతం నుండి నెక్స్ట్ వీళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతమే సీనాయి పర్వత లేదా సీను అరణ్యము అనేటువంటి ప్రాంతం గుండా వీళ్ళు వెళ్తారు. మీకు 16వ అధ్యాయంలో, నిర్గమకాండం 16వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి దేవుడు రాయించాడు.
తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఆ, వీళ్ళు వచ్చినటువంటి ప్రాంతము సీను అనేటువంటి అరణ్య ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మీరు మరి వాళ్ళు ఎన్నో దినాన వచ్చారు అనేటువంటి విషయాన్ని దేవుడు రాయించాడు. వీళ్ళు 2వ నెల 15వ దినమున, అంటే ఎప్పటి నుంచి అంటే వాళ్ళు మరి రామశేషు నుండి ప్రయాణము ప్రారంభించిన 2వ నెల 15వ దినానికి ఈ సీను అరణ్యానికి వీళ్ళు వచ్చారు. కాబట్టి ఈ మాటలు కూడా మీరు రాసుకోండి. ఎన్నో దినాన వాళ్ళు అక్కడికి వచ్చారు అనేటువంటిది కూడా మీరు పక్కలో రాసుకోండి. వీళ్ళు మరి 2వ నెల 15వ దినమున, కాబట్టి 2వ నెల 15వ దినము అంటే మీకు మన క్యాలెండర్కి మరి ఇస్రాయేలీల క్యాలెండర్కి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. మనకి 30 రోజులు అలాగే 31 రోజులు ఉంటాయి. కానీ వాళ్ళకి నెలలో 29 అలాగే 30 రోజులు ఉంటాయి. ఒక నెలలో 29 రోజులు ఉంటాయి. ఇప్పుడు చూపించాను అన్న, ఇంకో క్యాలెండర్ ఉంది కదా. ఒక నెలలో వాళ్ళకి 29 రోజులు ఉంటాయి, ఒక నెలలో వాళ్ళకి 30 రోజులు ఉంటాయి. మనకి 365 రోజులు ఉంటే ఇస్రాయేలీలకి 352 లేదా 353, అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క కాలాన్ని బట్టి వాళ్ళు ఇది కాదన్న, ఇంకొకటి ఉంటుంది ఇది దాంట్లో మెన్షన్ చేశారు చూడండి, ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయని. మరి మొదటి నెలలో 30 రోజులు ఉంటాయి, 2వ నెలలో 29 రోజులు ఉంటాయి, 3వ నెలలో మరలా 30 రోజులు ఉంటాయి, 4వ నెలలో 29 రోజులు ఉంటాయి. అలాగే 30, 29, 30, 29 ఇలా వాళ్ళకి మరి రోజులు వ్యత్యాసం ఉంటుంది. మనకి 30, 31 ఉంటాయి, వాళ్ళకి 29, 30 ఉంటాయి. కాబట్టి మనకి 365 రోజులు ఉంటాయి, ఇస్రాయేలీలకి 352 నుంచి 355 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి 10 నుంచి 12 రోజుల వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళకి కొన్ని రోజులు తక్కువ ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు చంద్రుడు లూనార్ క్యాలెండర్ని వాళ్ళు ఫాలో చేస్తారు. చంద్రుడిని ఆధారం చేసుకొని వాళ్ళు రోజులు లెక్కించుకుంటారు. మరి మనకి ఉన్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్, మనం ఏదైతే క్యాలెండర్ ఫాలో అవుతున్నామో 365 రోజుల క్యాలెండర్, ఇది వచ్చేసి మరి సోలార్ దీని మీద, అంటే సూర్యుని ఆధారం చేసుకొని రూపించినటువంటి క్యాలెండర్గా మనం ఫాలో అవుతుంటే, ఇస్రాయేలీలు చంద్రుడిని ఆధారం చేసుకొని రోజుల్ని వాళ్ళు మరి ఫాలో అవుతుంటారు. కాబట్టి చంద్రుడిని ఆధారం చేసుకొని వాళ్ళకి మరి పౌర్ణమి, అమావాస్య రోజులు వస్తాయి కదా, ఆ రోజులను ఆధారం చేసుకొని 30 రోజులుగా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. అలాగే మరి వాళ్ళకి కూడా మనకి ఫిబ్రవరిలో 29 రోజులు ఉన్నట్లుగా ఒక్కొక్క నెలలో 29 లేదా 30 రోజులు అలా వస్తాయి. కాబట్టి వాళ్ళ క్యాలెండర్కి మన క్యాలెండర్కి కాస్త వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెలలు రోజులు అని రాసినప్పుడు మరి మన క్యాలెండర్ అని అనుకోకండి, అది ఇస్రాయేలీల క్యాలెండర్. వాళ్ళకి మరి సపరేట్గా వాళ్ళు కూడా ఒక క్యాలెండర్ని ఫాలో అవుతుంటారు. మరి పాత కాలంలో మనం ఆలోచిస్తే మరి పూర్వీకులందరూ కూడా ఎక్కువ శాతము మరి ఇస్రాయేలీలు ఫాలో చేసినటువంటి క్యాలెండర్ని ఫాలో చేశారు. కాబట్టి మీకు కూడా మరి మనకి కూడా మన భారతదేశపు క్యాలెండర్ని మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు ఉగాది అనేటువంటి ఒక పండుగ వస్తుంది. అది మార్చి నెలలో వస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా మొదటి నెల మార్చి నెలలోనే వస్తుంది. కాబట్టి వీళ్ళు పూర్వీకులు ఆ క్యాలెండర్నే ఫాలో చేశారు. కానీ తర్వాత కాలంలో మరి రోమిల ప్రబలం ఎక్కువైన తర్వాత రోమిలు మరి తెచ్చినటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ని మరి ఎక్కువగా ప్రపంచ దేశాలు ఫాలో అవడం ప్రారంభించాయి కనుక మనం అది ఫాలో అవుతున్నాం. కానీ ఇస్రాయేలీలు పాటించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది మరి చంద్రునికి సంబంధించినటువంటి రోజులుగా వాళ్ళు లెక్క వేసుకొని మరి వాళ్ళకి నెలలో 29 లేదా 30 రోజులు ఉంటాయి. సో ఇది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇప్పుడు 2వ నెల మరి 15వ దినాన్ని వీళ్ళు వచ్చారు అని అంటే 2వ నెల మరి మీకు ఆ క్యాలెండర్లో చూస్తే ఏ నెల ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి 2వ నెల 15వ దినాన వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే సీను అనేటువంటి అరణ్యానికి వీళ్ళు వచ్చినట్లుగా మనం చూడగలం. మరి ఎప్పుడైతే ఈ అరణ్యానికి వచ్చారో ఇక్కడ వీళ్ళు మరలా ఇస్రాయేలీలు వాళ్ళకి మాంసం గురించి మరి ఏడుస్తున్నట్లుగా మరి తర్వాత వచనాలలో మీరు చూసుకుంటే అర్థమవుతుంది. సో పక్కలో మీరు రాసుకోండి, వీళ్ళు మాంసం కొరకు ఏడ్చినటువంటి మరి స్థలం అది. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మీకు మన్నా అనేటువంటి ఆహారాన్ని పంపిస్తానని చెప్పి మీరు వండుకోవాల్సింది, మీరు సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుండి ప్రారంభమైనప్పుడు కొన్ని రొట్టెలు మాత్రమే వాళ్ళు సిద్ధపరచుకొని వస్తారు దారి ప్రయాణానికి. కానీ అది మార్గంలో అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ మరి ఆహారం కోసము మరి సనుగుతున్నట్లుగా అహరోను మీద, వీళ్ళు మోషే మీద, అహరోను మీద సనుగుతున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు ఏం చేశాడని అంటే
మీరు ఇక ఆహారం వండుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకు ఈ అరణ్యంలో ఆహారం, ఈ ఎడారిలో మీకు ఆహారం దొరకదు కాబట్టి, మీకు ప్రతిరోజు నేను మరి ఆకాశం నుండి మన్నాను నేను కురిపిస్తాను. కాబట్టి 6 రోజులు మీరు ఈ మన్నాని కూర్చుకొని తినాలి. ఏడవ రోజు మన్నా మీకు కురిపించను. ఏడవ రోజు మీకు మన్నా రాదు గనుక, ఆరో రోజునే ఏం చేస్తానంటే, ఏడో రోజుకి కావాల్సినంత మన్నాను నేను కురిపిస్తాను కాబట్టి, ఏడో రోజుకి కావాల్సినటువంటి మన్నాను మీరు ఆరో రోజుననే మీరు సమకూర్చుకోవాలి అని ఈ అధ్యాయం అంతా కూడా 16 అధ్యాయం అంతా కూడా దేవుడు రాయిస్తాడు. మీరు ఒక 16 అధ్యాయము 15 వచనాన్ని మీరు ఒకసారి చూస్తే, లేదా 14 వచనాన్ని చూద్దాం. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలో నున్న వారి కొరకు కూర్చుకొనవలెనెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆహారముగా మోషే గారు చెప్తున్నట్లుగా మీకు ఎంత కావాలో మీరు ప్రతిరోజు కూర్చుకోండి. 6వ దినాన మీరు 7వ దినానికి కావాల్సిన ఆహారాన్ని కూడా ఒకేసారి కూర్చుకోండి. ఎందుకనంటే 7వ దినాన మరి ఆ మన్నా కురవదు అని చెప్పాడు. కాబట్టి ఇలా ఈ సీను అరణ్యానికి వీళ్ళు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. కాబట్టి వాళ్ళు సనుక్కున్నారు. మరి ఇక్కడ మీకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన్నా అనే పదానికి అర్థం ఏంటి అని అంటే, ఇదేమి అనేటువంటి మరి పదానికి మరి హెబ్రూలో మూల పదం మన్నా. కాబట్టి మన్నా అనగానే ఆహారము అని అనుకోకండి. మన్నా అనేటువంటి పదానికి అర్థము ఇదేమి. కాబట్టి దేవదూతలు తినేటువంటి ఆహారము మన్నా అని వాక్యంలో సెలవిచ్చినప్పటికీ కూడా ఆ మన్నాకి వాళ్ళ పేరు వాళ్ళు ఇవ్వలేదు. ఇదేమి అని అనుకున్నారు. దానికి ఆ పదానికి అర్థము లేదా ఆ పదానికి మరి హిబ్రూలో వాడినటువంటి పదము మన్నా అనేటువంటి పదం. కాబట్టి చాలా మంది సంఘాలు కూడా మన్నా అనే పేరు పెట్టుకుంటుంటారు. ఇదేమి సంఘం అవుతుంది అది. కాబట్టి అర్థాలు మనం తెలుసుకోవాలి. దేనికైనా మనం ఒక పేర్లను పెట్టేటప్పుడు బైబిల్లో దానికి అర్థం ఏంటో మనం తెలుసుకొని పేర్లు పెట్టడం మంచిది. కాబట్టి సంఘాలకు చాలా మంది మన్నా అనేటువంటి పేర్లు పెడుతుంటారు. ఆ పదానికి అర్థం ఏంటంటే ఇదేమి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళు కూర్చుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. కాబట్టి ఈ సీను అరణ్యంలో వీళ్ళు కొంతకాలము అక్కడ లేదా కొన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ నుండి మరలా వీళ్ళు ఎక్కడికి ప్రయాణాన్ని కొనసాగించారు అని మనం చూసుకున్నట్లయితే, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, తర్వాత అమలేకీయులు వచ్చి క్షమించండి, 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి సీను అరణ్యం నుండి వీళ్ళు తర్వాత వచ్చినటువంటి స్థలమే రెఫీదీము అనేటువంటి స్థలం. ఈ రెఫీదీము స్థలంలో మరలా వీళ్ళు ఇక్కడ నీళ్ల కోసము మరి మోషే మీద సనిగినట్లుగా మనం చూడగలం. ఈ రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి వాళ్ళు నీళ్ళ కోసం ఏడ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు అంటే, ఒక బండను కొట్టు, ఆ బండ నుండి నీళ్ళు వస్తాయని మోషేకి చెప్తాడు. కాబట్టి మొదటిసారిగా మరి మోషే గారు ఇక్కడ ఒక బండను కొట్టినట్లుగా, బండ నుండి వాళ్ళకి నీళ్ళు వచ్చినట్లుగా మనం చూడగలం. ఇక రెండవదిగా ఈ రెఫీదీము ప్రాంతంలో జరిగినటువంటి మరొక విషయం ఏంటి అని అంటే, అమాలేకీయులు మరి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయడానికి వస్తారు. కాబట్టి వీళ్ళ ప్రయాణంలో మొదటి యుద్ధం అమాలేకీయుల మీద జరిగింది. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, అప్పటికి ఇశ్రాయేలీలు యుద్ధ ప్రవీణులు కాదు. అసలు యుద్ధం అనేటువంటిది వాళ్ళకు తెలియదు. యుద్ధం అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అమాలేకీయులు వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు, వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినప్పుడు మరి దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి ఆ యుద్ధంలో గెలిపిస్తాడు. యుద్ధంలోనే మరి మోషే గారు తన చేతి కర్రను ఎత్తి పట్టుకొని నిలబడుకున్నప్పుడు, లేదా చేతులను ఎత్తి పట్టుకొని ఉన్నప్పుడు మరి యుద్ధంలో గెలుస్తుంటారు. ఎప్పుడైతే ఆయన చేయి కిందకు వెళుతూ ఉంటుందో అప్పుడు వాళ్ళు ఓడిపోతుంటారు. కాబట్టి ఈ సందర్భము ఈ రెఫీదీము అనేటువంటి ప్రాంతంలోనే జరిగింది. కానీ మరి
తుదకు మరి అహరోన్ ఏం చేస్తాడని అంటే మోషే గారు చేతిని ఎత్తి పట్టుకోవడానికి ఆయనకు ఒక సపోర్ట్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన చేతులు అలా పైకున్నప్పుడు మరి యెహోషువ గారు చక్కగా యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో మరి ఇశ్రాయేలీని గెలిపించినట్లుగా మనం చూడగలం. ఇదంతా కూడా మీకు 17, 18 అధ్యాయాలలో మీకు ఉంటుంది. మరి 18 అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ మరి అదే సీనాయి పర్వత స్థలంలో మరి ఇశ్రాయేలీలకి నాయకులుగా మోషే గారు కొంతమందిని ఏర్పరచుకున్నట్లుగా మీకు 17, 18 వచనాలలో మీకు ఉంటుంది. కాబట్టి సీనాయి పర్వతంలో జరిగినటువంటి క్షమించాలి రెఫీదీములో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, మొదటిగా వాళ్ళు నీళ్ల కోసం ఏడ్చినప్పుడు మరి మోషే గారు ఒక బండను కొట్టిన తర్వాత బండలో నుంచి నీళ్లు రావడం. రెండవదిగా అమాలేకీయుల మీద యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో గెలవడం. మూడవదిగా ఇశ్రాయేలీని నడిపించడానికి వాళ్ళ మీద న్యాయం తీర్చడానికి మరి మోషే గారు కొంతమంది నాయకులను ఎన్నుకుంటాడు. ఇవన్నీ కూడా ఈ రెఫీదీము ప్రాంతంలో జరుగుతుంది. ఇంకా రెఫీదీము నుండి వాళ్ళు వచ్చినటువంటి ప్రాంతమే తర్వాత ప్రాంతము సీనాయి పర్వత ప్రాంతము. కాబట్టి మీకు నిర్గమకాండము 19వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ప్రాముఖ్యంగా వీళ్ళ ప్రయాణంలో ముఖ్యమైనటువంటి ఘట్టము మరి 3వ నెల మొదటి దినమున వీళ్ళ ఎక్కడికి వచ్చారు అని మనం అనుకుంటే సివాన్ అనేటువంటి మరి నెలలో. కాబట్టి ఇప్పటికే వాళ్ళ ప్రయాణము 2 నెలలు సాగాయి. కాబట్టి రామశేషు నుండి రెఫీదీము వరకు కూడా 2 నెలలు ప్రయాణం చేశారు. మరి 2 నెలలు ప్రయాణం చేసి 3వ నెల వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని మనం చూసుకున్నట్లయితే సీనాయి పర్వతం మీదకి వీళ్ళు వచ్చినట్లుగా, సీనాయి పర్వత ప్రాంతానికి వీళ్ళు వచ్చినట్లుగా, ఆ ప్రాంతంలోనే మరి వీళ్ళు దేవుని యొక్క మాటలను స్వీకరించడానికి మోషే గారు మరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినట్లుగా. ఈ సీనాయి పర్వతంలో గురించే మరి బైబిల్లో మనకి కొన్ని మాటలు ఉంటాయి. మొదటిగా ఈ సీనాయి పర్వతానికి ఉన్నటువంటి మరో పేరు హోరేబు పర్వతము. కాబట్టి హోరేబు పర్వతం అన్నా సీనాయి పర్వతం అన్నా 2 ఒకటే. కాబట్టి హోరేబు మరి సీనాయి వేరు అనుకోకండి. మీరు నిర్గమకాండము 33వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి వచ్చేదండి. 33వ అధ్యాయము 6వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోరేబు అనేటువంటి కొండ, లేదా ఇది ఎప్పుడు రాస్తున్నాడు అని అంటే మరి మోషే గారు దేవుని యొక్క మాటలు లేదా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తీసుకోవడానికి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ 40 దినాలు ఉంటాడు. ఇది మీకు తెలిసిన సందర్భమే. మరి ఎంతకాడికి మోషే గారు కిందకి రాకుండా ఉండేసరికి వీళ్ళు మోషే గారు ఇంకా చనిపోయాడు, ఇంకా రాడు అని అనుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పర్వతం దగ్గర అయితే వాళ్ళు ఉన్నారో ఆ సీనాయి పర్వతం దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలన్నీ, బంగారపు ఆభరణాలన్నింటినీ కూడా తీసి మాకు ఒక పోతపోసిన విగ్రహాన్ని చేసివు అని చెప్పి మరి అహరోనుని బలవంతం చేసినట్లుగా అహరోను కూడా వాళ్ళ కోరిక మేరకు ఆ విగ్రహాన్ని, బయలు విగ్రహాన్ని చేయించి మరి వాళ్ళకి ఇచ్చినట్లుగా, వాళ్ళు ఆ విగ్రహం ఎదుట మనల్ని ఐగుప్తు నుండి నడిపించినటువంటి దేవత ఇదే అని చెప్పి వాళ్ళు మరి ఒక విందుని వాళ్ళు చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఆ సందర్భం మనకి ఇక్కడ నిర్గమకాండము 33వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి సీనాయి పర్వతానికి ఉన్నటువంటి మరొక పేరు మరి హోరేబు పర్వతము. ఇక మరొక పేరు జబెల్ మూసా అనేటువంటి పేరు కూడా ఈ పర్వతానికి ఉంది. మరి తర్వాత ముందుకు చదువుతున్నటువంటి సందర్భాలలో నేను మీకు వివరిస్తాను. సీనాయి పర్వతానికి మరొక పేరు జబెల్ మూసా అనేటువంటి పేరు కూడా మరి ఈ పర్వతానికి దేవుడిచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఈ సీనాయి పర్వత ప్రాంతంలో వీళ్ళు ఎక్కువ దినాలు గడపడం, 40 రోజులు మోషే గారు దేవుని వాక్యాన్ని తీసుకొని రావడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి 40 రోజులు అక్కడ ఉన్నప్పుడు దేవుడు తన చేతి ప్రేలతో రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీకు 20వ అధ్యాయంలో మీకు ఆ ధర్మశాస్త్రం అంతా కూడా వివరిస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. మరలా వీళ్ళు ఏం చేశారు అని అంటే మోషే గారు కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు
మరి చేస్తున్నటువంటి ఆ నీచపు క్రియలను చూసిన తర్వాత మోషే గారి కోపం రావడం, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు గల ఆ శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో 10 ఆజ్ఞలు గల ఆ పలకలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి మోషే గారు విరగొట్టిన తర్వాత మరలా దేవుడు మోషే గారిని సీనాయి పర్వతం మీదకి మరలా రమ్మని చెప్పడం, అక్కడ మరలా ఆ ఆజ్ఞలు మరలా రాసివ్వడం, ఇవన్నీ కూడా మరి జరుగుతాయి. కానీ ఇక్కడ మీకు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏది గుర్తుంచుకోవాలి అని అంటే, మొదటిగా దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు మాకు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మీరు చదువుకుంటే ఈ 10 ఆజ్ఞల గురించి దేవుడు రాయిస్తుంటాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీలయందే గాని యుండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. చాలా ఒక్క నిమిషం ఆగుదాం. అంత చదివితే మన సమయం సరిపోదు. కాబట్టి ఇక్కడ మీకు 10 ఆజ్ఞల గురించి మీకు తెలుసు. మరి ఇంకా ఆజ్ఞల గురించి తీసుకున్నప్పుడు నేను మీకు వివరిస్తాను. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో మనము 2 భాగాలుగా విడదీయచ్చు. మొదటిది మరి దేవుని కొరకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, అంటే దేవుడు తప్ప ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు అనేటువంటిది మొదటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞని ఇచ్చాడు. తర్వాత మరి దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించకూడదని, దేవుణ్ణి మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదని, ఆయన నామాన్ని అని చెప్పుకుంటూ వస్తూ రెండవ భాగంలో మరి సోషల్ జస్టిస్ అని చెప్తున్నాడు. అంటే సోషల్ లా అంటున్నాడు. అంటే సహోదరునితో ఎలా ఉండాలి, ఒక సహోదరుని విషయంలో మీరు ఎలా నడుచుకోవాలి, దేవుని విషయంలో మీరు ఎలా నడుచుకోవాలని ఒక భాగంలో చెప్తుంటే, మరి సహోదరుని పట్ల ఎలా నడుచుకోవాలి అని చెప్తూ 13వ వచనం నుండి లేదా 12వ వచనం నుండి చెప్తుంటాడు. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కానీ సహోదరుల విషయంలో కానీ ఎలా నడుచుకోవాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలతో పాటు దేవుడు మరి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మొత్తం 613 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ 613 ఆజ్ఞలు 3 భాగాలుగా వాళ్ళు విడదీస్తారు. 3 భాగాలుగా వాళ్ళు విడదీస్తారు. మొదటిగా మరి ఆ మారల్ కోడ్ అంటారు. మొదటి భాగం వచ్చేసి 3 భాగాలు ఏవేవంటే, ఒకటి మారల్ కోడ్, అంటే సహజంగా మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని మారల్ కోడ్ అని అంటారు. ఇక రెండవదిగా వీళ్ళకి ఇచ్చినటువంటిది ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆజ్ఞలు లేదా స్పిరిచువల్ కోడ్ అంటారు. అంటే వీళ్ళు పాటించాల్సినటువంటి మరి నియామక కాలాలు, అలాగే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బలులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిగా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మారల్ లా లేదా మారల్ కోడ్ అని అంటారు. ఇంకా రెండవదిగా వాళ్ళకి ఇచ్చినటువంటిది ఆత్మిక సంబంధమైనటువంటి మరి ఆజ్ఞలు, వాటినే స్పిరిచువల్ కోడ్ అంటారు. మరి దాంట్లో మీకేముంటుంది అని అంటే, వాళ్ళు పాటించాల్సినటువంటి నియామక కాలాలు, అలాగే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అర్పణలు, నియామక కాలాలు, అర్పణలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆత్మకు సంబంధించినది లేదా మందిరానికి సంబంధించినటువంటి ఆజ్ఞలుగా మనం చెప్పచ్చు. ఇంకా 3వ భాగం మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇచ్చినటువంటి 3వ భాగంలో క్రిమినల్ కోడ్ అని చెప్పచ్చు, లేదా జస్టిస్ కోడ్ అని కూడా చెప్పచ్చు. ఇందులో వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏంటంటే, వీళ్ళు ఇచ్చినటువంటి మరి నియామకాలను మీరితే, ఆజ్ఞలను మీరితే ఎలాంటి శిక్ష వీళ్ళకు విధించాలి. సో మొదటిగా వాళ్ళు పాటించాల్సినటువంటి ఆజ్ఞలను ఇచ్చాడు. రెండోదిగా మందిరానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పాటించాలి, ఏం పాటించాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇంకా మూడవదిగా వీళ్ళు చేసినటువంటి మరి పాపాలకి లేదా వీళ్ళు చేసినటువంటి పనులకు శిక్షలు ఎలాంటివి, ఒక దొంగతనం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి, ఒక నరహత్య చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి, ఇంకొకరికి అన్యాయం చేస్తే ఎలాంటి శిక్ష విధించాలి అనేటువంటి శిక్షల గురించినటువంటి ఆజ్ఞలు. సో టోటల్గా ఓవరాల్గా వీళ్ళకి ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలు ఎంత అని అంటే
సుమారుగా 613 ఆజ్ఞలను దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. మరి ఈ ఆజ్ఞలు ఏంటి, అవి ఎలా వీళ్ళు పాటించాలి అనేటువంటిది మరి ధర్మశాస్త్ర ఆజ్ఞల గురించి వచ్చినప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రయాణంలో మనం ఉన్నాం కాబట్టి మరి సీనాయి ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటిగా దేవుడు వీళ్ళకి ఆజ్ఞలను ఇచ్చాడు. ఇక రెండవదిగా వీళ్ళకి ప్రాముఖ్యంగా ఒక కన్స్ట్రక్షన్ని చేయమని, లేదా ఒక నిర్మాణము చేయాలి అని చెప్పి దేవుడు వీళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆ నిర్మాణం ఏంటో మనము చూస్తున్నట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయము నిర్గమకాండము 25వ అధ్యాయము 9వ వచనం నుండి 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నేను నీకు నిర్గమకాండం కనపరిచిన విధం నేను నీకు కనపరిచిన విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నిర్మాణం గురించి చెప్తున్నాడు. మొదటేమో ఆజ్ఞలను ఇచ్చాడు. మీరు వెళ్ళినటువంటి ప్రాంతంలో మరి మీరు ఎలా బ్రతకాలి, ఏమేం చేయాలి అనేటువంటి ఆజ్ఞలను వివరిస్తూ, రెండవదిగా ఒక నిర్మాణం గురించి చెప్తున్నాడు. ఆ నిర్మాణం ఏంటట? 9వ వచనంలో, నేను మీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క ఈ రూపము దాని ఉపకరణములన్నిటినీ మీరు నిర్మించాలి అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. అంటే ఒక నిర్మాణం మీరు చేయాలి అని చెప్తున్నాడు. ఆ నిర్మాణం ఏంటట? దేవుని యొక్క మందిరం యొక్క రూపము. ఒక మందిరాన్ని దేవుడు కట్టాలి అని అనుకున్నాడు. ఆ మందిరానికి ఒక రూపాన్ని మీరు ఇప్పుడు కట్టాలి. మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో నేను వివరించాను అనుకుంటాను. మరి సంఘం గురించి వివరిస్తూ మరి యోసేపు గారికి వచ్చినటువంటి మందిర సంబంధమైనటువంటి కళ, అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరి సంఘంగా ఎలా మారిందో అనేటువంటి విషయాలను వివరిస్తూ నేను ఒక పాఠం మీకు చెప్పాను. కాబట్టి ఇక్కడ మందిరము, మరి యోసేపు గారికి ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుడు మరి మందిరాన్ని గురించినటువంటి ఒక కళ క్షమించాలి, యాకోబు గారికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఒకసారి రాసుకోండి. ఆదికాండం 28వ అధ్యాయంలో మందిరం యొక్క ఛాయను దేవుడు మొదటిగా యాకోబు గారికి చూపించాడు. అంతవరకు అబ్రహాము, ఇస్సాకులు ఉన్నవా కూడా వాళ్ళకి మందిరం యొక్క ఛాయను దేవుడు ఎప్పుడు చూపించలేదు. కానీ మరి రక్షణను గురించినటువంటి స్థలం ఏదైతే ఉందో అది దేవుని మందిరము అని మొట్టమొదటిగా యాకోబు గారికి దేవుడు తన కలలో చూపించినట్లుగా ఒక ఛాయగా చూపించాడు. ఆ మందిరాన్ని బట్టే మరి పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని మొదటిగా వాళ్ళకి వచ్చినటువంటి కళలో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ మందిరానికి ఇప్పుడు ఒక రూపాన్ని మీరు ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఏమండి, మందిరాన్ని కట్టాలి అని అన్నా కూడా దానికి బలమైనటువంటి కారణం ఉంటుంది. ఊరికనే దేవుడు ఏది ఇశ్రాయేలీయులకు చెప్పలేదు. కాబట్టి వాళ్ళు వెళుతున్నటువంటి ఏ మార్గంలో ఇంకా వాళ్ళు సినాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు అని అంటే ఆజ్ఞలను మొదటగా ఇచ్చేశాడు. ఆజ్ఞలను ఇచ్చిన తరువాత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మీరు ఒక నిర్మాణాన్ని చేయాలి. ఆ నిర్మాణం దాని యొక్క పేరే సాక్ష్యపు గుడారము. రాసుకోండి, సాక్ష్యపు గుడారము. మీకు నిర్గమకాండము 40వ అధ్యాయంలో, నిర్గమకాండము మొదటిగా 25వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదవండి. 22వ వచనాన్ని చదివి తర్వాత 40వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాస్త్రములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత మరి ఆ గుడారంలో ఉంచుతానని చెప్తున్నాడు. కాబట్టి సాక్ష్యపు మందిరం ఏదైతే ఉందో, గుడారం ఏదైతే ఉందో అక్కడ నా ప్రసన్నత ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన నేను అక్కడ నుండి విని, లేదా మీకు ఏదైతే ఆజ్ఞాపించాల్సినటువంటి విషయాలు ఉన్నాయో అక్కడ నుండి నేను మీకు వినిపిస్తానని చెబుతూ ఇప్పుడు 40వ అధ్యాయానికి వచ్చేద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం నుండి చూద్దాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రత్యక్షపు గుడారము, ఈ ప్రత్యక్షపు గుడారము మీద దేవుని యొక్క తేజస్సు నిలబడినట్లుగా ఆ మేఘం ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నట్లుగా, ఎప్పుడైతే అది కిందకు వస్తుందో వాళ్ళ ప్రయాణం ఆపుతున్నట్లుగా, వాళ్ళ ప్రయాణం కొనసాగినట్లుగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షపు గుడారము అనేటువంటి పదాన్ని వాడారు. కాబట్టి ప్రత్యక్షపు గుడారములో
ప్రత్యక్షపు గుడారాన్ని మీరు నిర్మించాలని చెప్పి 25వ అధ్యాయము ప్రారంభంలో మీకు మరి దేవుడు మోషే గారితో సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎందుకు ఈ ప్రత్యక్షపు గుడారము కట్టమన్నాడు, లేదా సాక్ష్యపు గుడారం అని కూడా దీన్ని అంటారు, లేదా గుడారం అనేటువంటి మాట కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వాడుతుంటారు. కాబట్టి గుడారం అన్న, ప్రత్యక్షపు గుడారం అన్న, సాక్ష్యపు గుడారం అన్న ఒకటే అర్థం ఇస్తుంది. కాబట్టి ఎందుకు దీనిని దేవుడు కట్టమన్నాడు, ఎందుకు దీన్ని నిర్మాణం చేయమన్నాడు అని అంటే, మొదటిగా మరి యాకోబు గారికి ఒక ఛాయగా మందిరాన్ని చూపిస్తే, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఒక సంఘం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సంఘానికి మాదిరిగా లేదా ఒక ఛాయగా దీనికి ఒక ఆకారాన్ని ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఇందులో ఏమేమి ఉండాలి, అసలు దీన్ని ఎందుకు కట్టాలి అని అంటే, దేవుని యొక్క ప్రసన్నత లేదా తేజస్సు ఆ గుడారం మీద నివసిస్తుంది. అంటే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అని చెప్పడానికి ఆ గుడారమే ఆధారము. కాబట్టి ఈ గుడారాన్ని కట్టాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ గుడారంలో ఏమేమి ఉండాలి, దానిని దేనిని బట్టి నిర్మించాలి అనేటువంటి విషయాలను చెబుతూ, మొదటిగా ఈ గుడారాన్ని 3 భాగాలుగా కట్టాలని చెప్పాడు. రాసుకొని 3 భాగాలుగా మరి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని, అంటే ఇవన్నీ కూడా మీరు టెంట్లోనే మొదట దేవుడు వీళ్ళ ద్వారా కట్టించాడు. అంటే ఒక మోడల్గా దీన్ని కట్టమని చెప్పాడు, 3 భాగాలుగా కట్టమని చెప్పాడు. సో మొదటి భాగం మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 26వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నిర్గమకాండము 26వ అధ్యాయము 33వ వచనం. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 2 స్థలాల గురించి చెప్పాడు. మొదటిగా అతి పరిశుద్ధ స్థలము, తర్వాత పరిశుద్ధ స్థలముగా దానిని విడదీశాడు. ఇంకా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే 27వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 27వ అధ్యాయము 9వ వచనంలో, మరియు నీవు మందిరమునకు ఆవరణను ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణంగా 100 మూరల పొడుగు గలదై పేరిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మందిరానికి, అంటే ఫస్ట్ మందిరాన్ని కట్టాలన్నాడు. ఆ మందిరంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి 2 భాగాలుగా ఉండాలి. మధ్యలో ఒక తెర దానిని వేరుపరుచున్నట్లుగా ఉండాలని చెప్పాడు. అంటే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలాన్ని మందిరంగా చెప్తున్నాడు. దానికి మధ్యలో ఒక మరి వేరుపరచడానికి అడ్డు తెర ఒకటి మరి కట్టాలి, ఒక తెరను మీరు కట్టాలి. ఆ తెర 2 భాగాలుగా ఆ మందిరాన్ని విడదీస్తుంది. ఈ మందిరానికి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆవరణాన్ని మీరు పెట్టాలి. ఆవరణము అనేటువంటిది కూడా బయట ఉండాలి అని చెప్పాడు. అంటే ఇప్పుడు 3 భాగాలుగా ఆ ప్రత్యక్షపు గుడారాన్ని విడదీశాడు. మొదటిగా మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మూడవదిగా ఆవరణం. మరి ఈ 3 భాగాలలో కూడా ఏ వస్తువులు ఉంచాలి అని కూడా దేవుడు చెప్పాడు. మొదటిగా అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి అని చెబుతూ మరి నిర్గమకాండము 25వ అధ్యాయము 16వ వచనం, ఆ మందసంలో నేను నీకిచ్చే శాస్త్రమును ఉంచవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొదటిగా అతి పరిశుద్ధ స్థలంలో మీకు ఆ 22వ వచనంలో కూడా మీకు ఆ మాట ఉంటుంది. సో ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది మందసం ఎక్కడ పెట్టాలి అనేటువంటిది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని పెట్టాలి, ఒక మందసాన్ని చేసి ఆ మందసాన్ని పెట్టాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఆ మందసంలో ఏముంచాలి అని చెప్పాడు అంటే, దేవుడిచ్చినటువంటి శాసనములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మందసంలో పెట్టాలి అని మొదటిగా దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలం. ఇక ఇది అతి పరిశుద్ధ స్థలంలో, ఈ అతి పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే ప్రవేశించాలి. కాబట్టి అది తర్వాత నేను మీకు వివరిస్తాను ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటిది. కానీ మరి వస్తువులలో, మందిరంకి సంబంధించినటువంటి వస్తువులలో అతి పరిశుద్ధ స్థలంలో మొదటిగా మందసాన్ని గురించి నేను గతంలో మీకు వివరించాను. కాబట్టి మందసాన్ని అక్కడ పెట్టాలి అని ఆజ్ఞ అయినట్లుగా మనం చూడగలం. ఇంకా రెండవదిగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి అని అంటే మందసం ఉండాలి. పరిశుద్ధ స్థలంలో మరి 3 వస్తువులను దేవుడు పెట్టమని చెప్పాడు. మొదటిగా నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తే, నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వచనం నుండి, మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ధూప వేదికను ఆ పొడవులు మరి కొలతలన్నీ కూడా ఎంతెంత అని చెప్తాడు, కానీ అది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ధూపము వేయడానికి ఒక ధూప వేదికను వేయమని మరి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ధూప వేదిక అదిగోండి, ఇది మరి వాళ్ళు ఆ రోజు కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి ఒక ఇమేజ్ అండి. కాబట్టి మీకు ఒక పెద్ద భాగం కనిపిస్తుంది, ఆ పెద్ద భాగమే దేవాలయము లేదా గుడారము లేదా మందిరము అనేటువంటిది. ఇంకా మీకు బయట ఖాళీ స్థలం కల్పిస్తుంది కదా, దానినే ఆవరణము అని మరి చెప్తారు. కాబట్టి ఇక్కడ రెండవదిగా వీళ్ళు పరిశుద్ధ స్థలమును ఉంచవలసినది మొదటిగా ధూప వేదిక, ధూపం వేయడానికి ఒక వేదికను మరి తయారు చేయమని చెప్పాడు. ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయము 23వ వచనం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర. ఇక్కడ ఒక బల్లని చేయమన్నాడు. ఆ బల్ల ఎందుకు చేయమన్నాడో 30వ వచనంలో చెప్తున్నాడు. 30వ వచనం. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి సన్నిధి రొట్టెలు అనేటువంటివి ఉండాలి, అవి నిత్యము ఆ బల్ల మీద ఉండాలి. కాబట్టి మీకు ఒకానొక సందర్భంలో దావీదు గారు కూడా వెళ్ళి సన్నిధి రొట్టెల్ని ఒక సందర్భంలో తిన్నట్లుగా మనకు వాక్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సన్నిధిలో రొట్టెలు ఉండాలి. ఆ రొట్టెలు ఎక్కడ ఉండాలి అని అంటే ఒక బల్ల కట్టాలి. ఆ బల్ల మీద రొట్టెలు ఎప్పుడు కూడా ఆహారం ఉండునట్లుగా ఆ రొట్టె మరి ఆ బల్ల మీద ఉండాలి అని మరి దేవుడు చెప్తున్నట్లుగా మనం చూడగలం. సో పరిశుద్ధ స్థలంలో మొదటిగా ధూపవేదిక, రెండవది బల్ల. ఇక మూడవది మనం చూసుకున్నట్లయితే అదే 25వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 25వ అధ్యాయం 31వ వచనంలో, మరియు నీవు మేలిము బంగారంతో దీపవృక్షమును చేయవలెను, నక్షి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నక్షి పనిగా చేయవలెను, దాని కలశములు, దాని మొగ్గులు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక మూడవదిగా పరిశుద్ధ స్థలంలో ఏమి ఉంచాలి అని చెప్పాడు అంటే దీపవృక్షము. మరి దీపవృక్షము వెలుతురునివ్వడానికి ఉపయోగపడేటువంటిది మనకి తెలుసు. కాబట్టి దీపవృక్షాన్ని మీరు ఉంచాలి. మూడవదిగా దేన్ని ఉంచాలని చెప్తున్నాడంటే దీపవృక్షము చేయించి ఆ దీపవృక్షాన్ని మరి ఆ పరిశుద్ధ స్థలంలో ఉంచాలి అని చెప్తున్నాడు. ఇక బయట ఉన్నటువంటి ఆవరణంలో ఏమేమి ఉంచాలి అని చెబుతూ మొదటిగా మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక గంగాళము చేయాలి అని చెప్పాడు. ఈ గంగాళము దేనికి అని అంటే వీళ్ళు బలి అర్పించిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అందులో ఉంచాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే బయట ఆవరణంలో ఏముండాలి మొదటిగా మనం చూసుకున్నట్లయితే గంగాళం ఒకటి ఉండాలి. అది మందిరం ఏదైతే ఉందో ఆ మందిర భాగానికి, అలాగే మరి వీళ్ళు బలి అర్పించేటువంటి బలిపీఠానికి మధ్యలో ఉండాలి అని చెప్పాడు. కాబట్టి మీకు ఆ పిక్చర్లో కూడా మీకు అలాగే కనిపిస్తుంది. ఇక నిర్గమకాండం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను, ఆ బలిపీఠము చచ్చౌకంగా నుండవలెను, దాని ఎత్తు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బలిపీఠాన్ని కట్టాలి అంటే ప్రారంభంలో ఆవరణంలో మొదటిగా ఒక వ్యక్తి లోపలికి రాగానే మొదటిగా ఏం కనిపించాలి అని అంటే బలిపీఠము కనిపించాలి. బలిపీఠము తర్వాత మరలా గంగాళము కనిపించాలి. అంటే ఇశ్రాయేలీలు ఈ మందిరానికి ఎందుకు వస్తారు అని అంటే వాళ్ళ బలులను అర్పించడానికి. ఈ గుడారంలోనే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలులను అర్పించేవాళ్ళు. కాబట్టి మీకు ధర్మశాస్త్రం గురించి చెప్తున్నప్పుడు నేను దాన్ని పూర్తిగా వివరిస్తాను. అలా వీళ్ళు ప్రవేశించినప్పుడు మొదటిగా వీళ్ళు ఆవరణంలో నిలబడి వాళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళ బలిపీఠం మీద బలులను అర్పిస్తారు. యాజకుడు కూడా అక్కడ బలులను అర్పించి వాళ్ళ పాప పరిహారార్థమయ్యి లేదా సమాధాన బలులు, చాలా బలులు ఉంటాయి వీళ్ళకి. ఈ బలులన్నిటినీ విషయమై వీళ్ళు
ఏ ఏ బలులు ఏ ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు అర్పించాలో అనేటువంటిదంతా కూడా దేవుడు రాయించాడు. కాబట్టి ఆయా దినాలలో వాళ్ళు వెళ్ళి ఆ మందిరంలో బలులు అర్పించాలి. కాబట్టి మొదటిగా బలిపీఠం ఉండాలి. బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత యాజకులు చేతులను కడుక్కోవడానికి గంగాళంను మరి కట్టాలని చెప్పాడు. అందులో నీళ్లు ఉండాలి. కాబట్టి వాళ్ళ చేతులు కడుక్కోవాలి. ఇక పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేసరికి తినడానికి ఆహారం ఉండాలి. మరి అక్కడ ఇంపైన సువాసన గల మరి సాంబ్రాణిని దేవుడు ఎప్పుడు ఆజ్ఞానిస్తాడని చెప్పి మీకు పాత నిబంధనలో మరి మోషే క్షమించాలి నోవహు కాలంలో మరి వాళ్ళు ఆ ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆదికాండం 8వ అధ్యాయంలో ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంపైన శ్వాసను ఆగ్రహించి ఇంకా దేవుడు వాళ్ళ మీద ఎలాంటి మరి ఇలాంటి శిక్ష మరలా రానివ్వను అని చెప్తాడు. అది ఒకసారి చూసుకుందాం మీకు అర్థమవడానికి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం 21వ వచనాన్ని చూద్దాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలిని అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఇంపైనటువంటి సువాసనను ఆగ్రహించి ఇక వారిని ఎప్పుడు కూడా ఇలా శిక్షించను. కాబట్టి నరులకు ఇప్పుడు నేను క్షమాపణను ఇవ్వాలి. ఒకవేళ క్షమాపణను ఇవ్వకపోతే తర్వాత తరం వారు ఎలా ఉంటారో తెలియదు. వారిని కూడా చంపుకుంటూ వెళ్తే భూమి మీద మనిషి అనేవాడు ఉంటాడో లేదో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మరి మనుషులను క్షమించడానికి ఒక మందిరాన్ని ఏర్పరచడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అది మరి యాకోబు గారికి కళ్ళలో చూపించిన తర్వాత కాలంలో వీళ్ళు బలులు ఇవ్వడం, ఆ బలులను బట్టి దేవుడు వాళ్ళని క్షమించడం, ఇది మనం నోహు కాలంలో చూసాం. ఇక అబ్రహాం కూడా బలిపీఠాలను కట్టి దేవునికి మరి సమాధాన బలులు అర్పించడం లేదా దేవుడు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ బలులు అర్పించడం మనం చూస్తాం. కాబట్టి ప్రత్యక్షపు గుడారానికి వచ్చేసరికి దీనిని వాళ్ళు ఫాలో అవ్వాలి. మరి పాప పరిహారార్థ బలులు మొదటిగా ఇవ్వాలంటే వాళ్ళు చేసినటువంటి పాపంలో నిమిత్తమై పాప పరిహారార్థ బలులు ఇస్తారు. లేదా దేవుడు చేసినటువంటి మేలులకి సమాధాన బలులు కానీ కృతజ్ఞతా బలులు కానీ వీళ్ళు అర్పించేవాళ్ళు. కాబట్టి ఏ బలులైనా అర్పించినప్పుడు అవి బయట ఆవరణంలో జరుగుతుంది. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో జరిగితే మరలా లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు అదింపైనటువంటి శ్వాసను ఆగ్రహించిన తర్వాత వీరికి క్షమాపణ లభించేది అని వీళ్ళు భావిస్తూ ఇదంతా కూడా పాటించమని దేవుడు చెప్పాడు. అంటే ఇదంతా కూడా ఎందుకు దేవుడు సెట్ చేశాడు అని మనం ఆలోచిస్తే ప్రత్యక్షపు గుడారం యొక్క మరి ఆ నిర్మాణాన్ని దేవుడు ఎందుకు చేయమన్నాడు అని అంటే ఇశ్రాయేలీలకి దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలలో వీళ్ళు తప్పిపోతే మరి పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళకి క్షమాపణ ఉండాలి. ఎందుకనంటే మరి పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు అందులో చాలా చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలు కూడా దేవుడు ఇచ్చాడు. కానీ అలాంటి ఆజ్ఞలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు దేవునికి ఏర్పడింది. కారణం ఏంటో మరి ఆజ్ఞల విషయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీళ్ళు మరి మొదటి భాగంలో వీళ్ళు సినాయి పర్వతం దగ్గరకు రావడం, ఈ సినాయి పర్వతం దగ్గర మరి దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా నివసించాలో అనేటువంటి విషయాలన్నిటినీ కూడా మరి రాయించడం, ఇవన్నీ కూడా మీకు లేవీకాండం, సంఖ్యాకాండంలో మీకు ఎక్కువగా కనబడుతుంటాయి వాళ్ళు పాటించాల్సినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా. కాబట్టి ఆజ్ఞల గురించి మనం రాబోయే తరగతులలో నేర్చుకుందాం. ఇప్పుడు సినాయి పర్వతం మీద ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని వీళ్ళు నిర్మించుకోవాలని, ఆ ప్రత్యక్షపు గుడారాలలో మరి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా విడదీసి మొదటిగా ఒక ఆలయాన్ని వీళ్ళు కట్టాలి లేదా మందిరాన్ని వీళ్ళు కట్టాలి. ఆ మందిరం 2 భాగాలుగా ఉండాలి. పరిశుద్ధ స్థలంగా, అతి పరిశుద్ధ స్థలంగా దానిని మరి వీళ్ళు విడదీయాలి. మరి ఆ మందిరానికి బయట ఆవరణము ఉండాలి. ఆ ఆవరణంలో మరి ఉండాల్సినటువంటి వస్తువులు మనం ఆలోచిస్తే బలిపీఠము, అలాగే గంగాళం ఉండాలి. అలాగే పరిశుద్ధ స్థలంలో మనం ఆలోచిస్తే మరి ధూపవేదిక ఒకటి ఉండాలి, అలాగే రొట్టెలను ఉంచడానికి బల్ల ఒకటి ఉండాలి, అలాగే దీపవృక్షము ఉండాలి. ఇక అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి అక్కడ దేవుడిచ్చినటువంటి మరి శాసనాలను ఉంచడానికి మందసాన్ని ఉంచాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలుగా మనం చూడగలం. కాబట్టి ఈ సీనాయి పర్వతం నుండి వీళ్ళ ప్రయాణం మరలా ఎలా కొనసాగిందో మరి వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడతో మరి పాఠాన్ని నేను ఆపుతాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే
ప్రార్థనతో ముగించుకుందాం. కాబట్టి మీకు ఇప్పుడు రామ్సేస్ నుండి సీనాయి పర్వతం వరకు వాళ్ళకు జరిగినటువంటి ప్రయాణం 2 నెలల ప్రయాణం గురించి నేను వివరించాను. మరి సీనాయి పర్వతం నుండి మరలా వీళ్ళ కనాను ప్రయాణం ఎలా కొనసాగింది, మధ్యలో మరి ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదురు చూశారు లేదా అనుభవించారు అనేటువంటి విషయాలను మరి వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మరి చెప్పినటువంటి ఈ ప్రయాణంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ప్రేయర్ చేసి నేను క్లోజ్ చేస్తాను. అన్న వందనాలన్నా. అవునా సోషల్ మీడియాలో మేము విన్నట్టు రామశేసు లేకుంటే రామాలో అంగలార్పు వినపడిన బైబిల్లో 3 సంవత్సరాల క్రితం ఉన్న వారిని చంపినప్పుడు రామాలో అంగలార్పు వినపడింది అనమాట. మత్తయి వార్తల మనకి ఆ మాట కనిపిస్తుంది కదా. సో అంటే కొంతమంది అంటే బైబిల్లో రాముడి గురించి కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. దీన్ని క్లారిఫికేషన్. ఓకే మరి రామ అనేటువంటి పదం మనకి బైబిల్లో ఎక్కువగా ఈ ఫరోల్ గురించి ఉంటుంది. రామసేస్ అనేటువంటి పదమే ఎక్కువగా ఫరోల్కి ఇవ్వబడింది. ఫరో పేర్లు మనకి ఎక్కువగా రాయలేదు, కానీ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే రామసేసు అనేటువంటి పేర్లు ఫరోల్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి పేర్లనే మరి వాళ్ళు ఉన్నటువంటి భాగానికి పేర్లుగా పెట్టడం కూడా జరిగింది. ఇక రామలో అంగలార్పు వినబడడం ఇలాంటి పదాలు తీసుకొని రాముడి గురించి బైబిల్లో ఉంది అని చాలా మంది చెప్పడం మనం చూస్తుంటాం. కాబట్టి ఈ రాముడికి కానీ ఆ రామశేషుకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఆ రామశేషుకి మరి రాముడికి సంబంధం ఉంటే ఈరోజు ఈజిప్ట్ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా రాముడిని దేవుడిగా పూజిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, అవి పేర్లు మాత్రమే అంతే. కాబట్టి ఆ పేర్లు ఉన్నంత మాత్రాన రాముడి గురించి ఉందని చెప్పి బైబిల్లో మరి రాముడు వ్యక్తిత్వం గురించి ఆయన చేసినటువంటి పనుల గురించి రాయించాలి కదా మరి దేవుడు, అవి ఏం రాయించలేదు. కాబట్టి రామశేషు అనేటువంటిది ఒక పదం మాత్రమే. దానిని వీళ్ళు రాముడికి ఆపాదిస్తూ చెప్పడం అది అవివేకం అనే మనం చెప్పచ్చు. అది ఒక స్థలం పేరు అంతే. కాబట్టి రాముడికి ఆ స్థలానికి ఎలాంటి సంబంధాలు లేవు. ఇక రామ అనేటువంటిది మనం మత్తయి సువార్తలో మరి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయించినటువంటి ప్రాఫెసీలో రామ అనేటువంటి ఈ స్థలము అది మరి యెరూషలేములో ఒక స్థలము, ఇశ్రాయేలు ప్రాంతంలో ఒక స్థలము. ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా రాముడిని కొలిచినట్లుగా మనకు బైబిల్ ఎక్కడా లేదు. కాబట్టి రామ అనేటువంటిది ఒక ఊరు పేరు అంతే తప్పనిస్తే రాముడి గురించి చెప్పిన విషయాలు కాదు. మరి అలాగనుకుంటే మరి రాముడికి సంబంధించినటువంటి పేర్లు గల భూభాగాలు ఎక్కడ మీకు ఈ భారతదేశంలో కనిపించవు. విచిత్రం ఏంటంటే మరి బైబిల్లో రామశేషు రామాన్ని తీసుకున్నారు, రాముడు ఉన్నారు అంటారు. కానీ మరి ఆయన పెరిగినటువంటి దేశము మన దేశంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు లేవా? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఆయన గురించినటువంటి ఎలాంటి స్థలాలు ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. కాబట్టి ఏ రాజ్యాలలో రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి వారి కాలంలో ఎక్కడ కూడా రాముడి గురించినటువంటి ప్రస్తావన ఉండదు. మీరు క్రీస్తు పూర్వం ఒక 5, 6, 700 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం అయితే మరి మన దేశ చరిత్రను గురించి ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ దేవతలు ఎలా వచ్చారు, దేవుళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళకి మూలాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఫ్యూచర్లో ఒకవేళ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అన్న మరి ఇప్పుడు అడవి అనే పదాన్ని అరణ్యం అని రాయబడింది. మీరు రెఫరెన్స్ చూపించారు. దాన్ని అడవి లేకుండా అరణ్యం అని తీసుకోకూడదు, అది ఎడారి అని అంటారు. అది కంప్లీట్ గా అంటే వాళ్ళు ఐగుప్తుల నుంచి ప్రయాణం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఎడారి ప్రాంతంలోనే ప్రయాణం చేస్తారా అన్నది? కంప్లీట్ గా కాదన్న, అక్కడక్కడ కొన్ని ఎడారి ప్రాంతాలు తగిలాయి అంతే. కంప్లీట్ గా ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేయలేదు. వాళ్ళకు ప్రయాణించిన దాంట్లో అరణ్యాలు కూడా ఉన్నాయి. కానీ అరణ్యము అనేటువంటి పదం మీకు ఇంగ్లీష్లో డెజర్ట్ అని ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎడారి గుండా ప్రయాణం చేస్తారు. అంటే అక్కడక్కడ కొన్ని ఎడారి ప్రాంతాలు ఉంటాయి. మీరు ఇప్పటికీ కూడా మ్యాప్ని చూస్తే మీకు ఎడారి ప్రాంతాలు ఉంటాయి, కానీ అరణ్యాలు అనేసరికి మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. కాబట్టి ఎడార్లు వేరు. ఎడార్లలో ఆహారము దొరకదు, నీళ్లు దొరకవు. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు
విసిగిపోయి ఆహారం కోసం సనుక్కోవడం, నీళ్ళ కోసం సనుక్కోవడం జరిగింది. ఒకవేళ అరణ్యం గుండా వాళ్ళు నిజంగానే అరణ్యం గుండా ప్రయాణిస్తే అరణ్యంలో కావాల్సినంత ఆహారం ఉంటుంది. ఆహార సంబంధమైనటువంటి చెట్లు మనకి అరణ్యంలో లభిస్తాయి. కాబట్టి కంప్లీట్‌గా ఎడారిలో ప్రయాణం సాగలేదు. అక్కడక్కడ కొన్ని ఎడారి ప్రాంతాలు తగాయి. అదే మీకు సీను అరణ్యం అనేటువంటి ప్రాంతము. అలాగే ఇంకొన్ని ప్రాంతాలు మీకు మధ్యలో తగులుతుంటాయి. ఇదే మందసం పట్టబడింది అనే సందర్భాలు మనకు దావీదు గారి ప్రాంతంలో మన కాలంలో మనం చూడవచ్చు, సమూయేలు గారి యొక్క కాలంలో మనం చూడవచ్చు. ఇదే ఏలి కాలంలో కూడా చూస్తాం. మరి మందసం పట్టబడిందని తెలుసుకొని ఆమె పడిపోవడం, ఈ సందర్భాలని మనం చూస్తాం. ఇదే మందసం అన్న అదే మందసం గురించి మీకు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అది ఒక ప్రాంతంలో పెడతారు. మీకు సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మీకు అది ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టారు, ఆ ప్రాంతం నుండి అది ఎక్కడికి వెళ్ళిందో అదంతా కూడా మీకు ఉంటుంది. యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత మందసం అనేది అక్కడితో స్టాప్ అయిపోయింది. అంటే లేదు, అంటే యెరూషలేము దావీదు ఈ ప్రత్యక్షపు గుడారం ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షపు గుడారపు స్థానంలోనే దేవాలయాన్ని కట్టాలనుకుంటారు దావీదు. కాబట్టి దీనికి ప్రతిరూపకంగానే ఇప్పటి వరకు కూడా వాళ్ళు టెంట్లతో కట్టినటువంటి ఆ మందిరాన్ని దావీదు ఏం చేస్తాడంటే ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఇచ్చి దానిని అలాగే కడతాడు. ఆయా పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో, ఆవరణంలో ఏవేవైతే ఉండాలో అవన్నిటిని కూడా మరి అలాగే పెడతాడు. ఆ మందసం అప్పటికి కూడా ఉంటుంది. ఎలిజబెత్ భర్త గారు మరి అంటే యోహాన్ గారు తండ్రి ప్రార్థన చేసేకి వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి అప్పుడున్నటువంటి మందసం వచ్చేసి మోషే కాలంలో ఇచ్చినటువంటి మందసం కాదండి. అది తర్వాత దేవాలయము కూల్చివేయబడినప్పుడు అది బబులోను రాజు నెబుకద్నెజరు కొంతమందిని పంపించి ఆ దేవాలయాన్ని పాడు చేసినప్పుడు అప్పుడు ఆ మందసం పాడైనట్లుగా కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అప్పటికి ఇక అప్పుడు ఇచ్చినటువంటి మందసం అక్కడితో క్లోజ్ అయిపోతుంది. తర్వాత మరలా వీళ్ళు 70 సంవత్సరాల తర్వాత మరలా కట్టినటువంటి మందిరంలో మరలా ఒక మందసాన్ని కట్టి పెడతారు. అది యాక్చువల్ ఒరిజినల్ కాదు. వీళ్ళు మందసం అనేటువంటిది అక్కడ ఉండాలని మరలా ఒక మందసాన్ని కట్టి అప్పుడు ఎజ్రా గారి చేతిలో ఉన్నటువంటి మరి దేవాలయ సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఫలకులు అవన్నీ కూడా అక్కడ పెట్టినట్లుగా కొంతమంది చరిత్రకారులు చెప్తారు. మన్నా అనేది ఆకాశం నుండి పొరవబడిన ఒక ఆహార పదార్థం. వర్షం లాగా ఆకాశం నుంచి దేవుడు ఆహారాన్ని ఆకాశం నుంచి ఇచ్చాడు. అవి ఏందనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఆహారం అయితే వచ్చింది. అది ఎలా ఉన్నాయంట, కొత్తిమీర గింజల్లాగా, అంటే మనకి ధనియాల్లాగా ఉంటాయని రాయబడింది తప్ప వాళ్ళకి అది ఏందనేది తెలియదు. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు తినలేదు కదా, అలాంటిది వాళ్ళు చూడలేదు, తినలేదు. కాబట్టి ఇదేంది ఇది అని అన్నారు. దానికి హిబ్రీ భాషలో వాడిన పదం మన్నా. కాబట్టి ఇదేమి అనే పదానికి మూల భాషలో ఉన్నటువంటి పదం మన్నా. కాబట్టి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆహారం అని. దానికి పేరు లేదు, యాక్చువల్గా ఇచ్చినటువంటి ఆహారానికి పేరు లేదు. వాళ్ళు ఇదేమి అని అనుకొని మన్నా అని అన్నారు. ఇంకా అదే మన్నాగా కొనసాగింది. అంటే మన్నా అనేది హిబ్రీ పదం కదా? అవునన్న, హిబ్రీ పదం. నాకు కర్మేలు పర్వతం, హోరేబు, సీనాయి, కర్మేలు పర్వతం దీనికి సంబంధం లేదు కదా? కర్మేలు పర్వతం వేరు, అది ఏలియా గారు అది వేరే. అది యెరూషలేములో ఉండేటువంటి పర్వతం. అంటే వీళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు వచ్చింది సీనాయి పర్వతం. ఇది దాటి వాళ్ళు కనానుకు వెళ్ళిన తర్వాత కనాను ప్రాంతంలో ఉండేటువంటి పర్వతం కర్మేలు పర్వతం. అది మీకు ప్రయాణాలలో మరలా వస్తుంది. ఇంపైన సువాసన ఆగ్రహించి, అంటే సువాసన తీసుకొని అని అర్థమా, లేకుంటే? అవునవును, దాన్ని అంటే దాన్ని స్వీకరించడం, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి బలిని ఒప్పుకోవడం. అది రిసీవ్ చేసుకున్నానని దేవుడు ఒప్పుకోవడం, అంతే. అది లిటరల్ గా మనం తీసుకోకూడదు. ఇంపైన శ్వాసను ఆక్రమించి అంటే మరి ముక్కు పెట్టి వాసన చూసాడా అని అడగండి, అలా కాదు. కానీ దానిని స్వీకరించాడు లేదా ఒప్పుకున్నాడు, అంగీకరించాడు అని అర్థం. అంటే వీళ్ళు ఇక్కడ బలులు ఇచ్చిన తర్వాత ఆ ఇంపైనటువంటి శ్వాసను ఆగ్రహించడం అంటే ఆ బలుని దేవుడు ఒప్పుకున్నట్లుగా, యాక్సెప్ట్ చేసినట్లుగా మనం తీసుకోవాలి.